హలో చిత్తూర్, వెల్కమ్ టు చిత్తూర్ కేఫ్. ఈ వీడియో ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది చిత్తూర్ కేఫ్లో ఏమేమి చేశానని. హాయ్ అండి, వెల్కమ్ టు నవీన్స్ అడ్వెంచర్స్. ఈరోజు మనం చిత్తూర్ కేఫ్కి అయితే వచ్చాము. ఇది ముర్కంబట్టు దగ్గర ఉంటుంది. చిత్తూరు నుంచి ఎగ్జాక్ట్గా ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ తిరుపతికి వెళ్ళే రూట్లోనే ఉంటుంది. ఇది కూడా ఎస్విసెట్ కాలేజ్ పక్కనే అండ్ అపోలో కాలేజ్ పక్కనే. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇది జస్ట్ ఒక వ్లాగ్ చేస్తున్నాం ఈరోజు అయితే. చిత్తూర్ కేఫ్ని ఒక 5 to 10 minutes ఎలా ఉంటుందో వీడియో ఫుల్గా చూడండి. ఇంకా లోపల అంబియన్స్ అంతా చూపిస్తాను. ఇంకా జైల్ మందిలాగా కూడా చేస్తున్నారు, చాలా బాగుంది. ఇంకా రండి, లెట్స్ ఫాలో. లోపలికి ఎంటర్ అవగానే ఇలా మంచి మంచి చెట్లు పూలు చాలా బాగున్నాయి. ఇంకా చిన్న చిన్న సిట్టింగ్ కోసం కూడా చైర్స్ అయితే అరేంజ్ చేసి పెట్టున్నారు. ఇంకా రాగానే ఒక చిన్న బ్రిడ్జ్ లా ఉంది, దీన్ని ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. చూసుకోవచ్చు, కనిపిస్తుందా? ఇంకా ఇక్కడ చిత్తూర్ కేఫ్ అని బోర్డు కూడా ఉంటుంది, చూడండి. బాగుంది కదా, ఫుల్ బిగ్ స్పేసియస్గా ఉంది మొత్తము. ఇంకా లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. లోపల ఫస్ట్ రాగానే ఇక్కడ తందూరీస్ అంతా చూస్తుంటే నాకైతే నోరైతే ఊరుతుంది. ఇది అంబియన్స్ అయితే చూసుకోవచ్చు. ఇదైతే రిసెప్షన్. సో మండి తినడానికి సీటింగ్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ చాలా మంది కూడా వచ్చున్నారు లోపలికి అయితే. ఇంకా నార్మల్ డైనింగ్ కూడా ఉంది, చూడండి. చాలా క్లాసిక్గా ఉందండి, చాలా బాగుంది. యాక్చువల్గా కిచెన్కి అయితే అలో చేయరు. నేనైతే అన్న దగ్గర పర్మిషన్ తీసుకొని కిచెన్కి అయితే వెళ్ళాను. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా క్లీన్గా హైజీన్గా ఉన్నారు, చూసుకోవచ్చు. ఇంకా లోపల స్టోర్ రూమ్ కూడా ఉంది. ఇక్కడే అన్నీ కావాల్సిన పదార్థాలన్నీ తీసుకుంటారు. ఇంకా చూసుకోవచ్చు ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఇక్కడంతా. ఇదైతే దమ్ బిర్యానీ, చికెన్ హైదరాబాదీ దమ్ బిర్యానీ. చాలా బాగుంది, టేస్ట్ అయితే చేశాను, నిజంగానే చాలా బాగుంది. నెక్స్ట్ మందీ బిర్యానీ చూడండి. ఇది మందీ బిర్యానీ అనమాట. సో మందిలో ఈ బిర్యానీని పెట్టిస్తారు. ఇదైతే ఆంబూర్ దమ్ బిర్యానీ అండి. ఇదైతే మా ముందరే ప్రిపేర్ చేస్తారు, పెళ్ళికి ఆర్డర్ కాబట్టి జస్ట్ ఊరికే శాంపుల్ కోసం ప్రిపేర్ చేస్తారు. ఇది కూడా చాలా బాగా వచ్చింది. పిఠాపురం థాలీ కోసం ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నారు. ఆ ఫిష్ చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా, చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేసి పెట్టున్నారు. ఇంకా జైల్ మంది కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. చాలా మంది స్టూడెంట్స్ కూడా వచ్చున్నారు. బ్రో ఎలా ఉంది బ్రో మీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ? వీడియో ఎన్నిసార్లు వచ్చారు మీరు ఇక్కడికి? 2 times వచ్చాము బ్రో. ఓకే, బాగుంది ఫుడ్ అంతా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. రేట్ అంతా కూడా మనకి మన మిడిల్ క్లాస్ ప్రైస్ ఉంటుంది. ఓకే, మీకు నచ్చిన ఫుడ్ ఏంటి అంటున్నా? ఇక్కడ బోన్లెస్ చికెన్ బాగుంటుంది. ఓకే, అండ్ తినేది అదొకటి కూడా అది బాగుంటుంది. థాలీ అయితే అది కూడా మంచి 2 members-కి సరిపోయిన ప్రైసెస్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. బ్రో నాది కొత్త ఛానల్ యూట్యూబ్లో, జస్ట్ వీడియో తీసేకొచ్చాను ఇక్కడ. సో పర్లేదు, ఎందుకు సిగ్గుపడతా అన్నారు? సరే, ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి కేఫ్కి? ఓకే, ఫుడ్ అంతా బాగుందా? బాగుంది. ఓకే, మీకు నచ్చింది ఏమి ఇక్కడ? మండి బాగుంది, లాలీపాప్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఓకే, ప్రైసెస్ అంతా అఫోర్డబుల్గా ఉన్నాయా? ఓకే, మీకు బ్రో మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము 6 months నుంచి వస్తున్నాం. ఓకే, ఫుడ్ సూపర్, ఫుడ్ బాగుంది. ఓకే, బట్ బయట అంతా ఒకలాగా ఇస్తున్నారు రివ్యూస్, అందుకోసమే వచ్చి ఇక్కడ ఉన్న కస్టమర్స్ని అడుగుదామని వచ్చాము అనమాట మేము. ఓకే, మీకైతే ఎలా ఉంది చెప్తే? మాకైతే చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మా టేబుల్ పైకి ఆంబూర్ బిర్యానీ వచ్చింది. ఆ తర్వాత స్టార్టర్స్ వచ్చి సిసి డ్రమ్, ఇదైతే చాలా బాగుంది, జ్యూసీగా. ఆ తర్వాత ఫిష్ బటర్ లెమన్, ఇది కూడా బాగుంది.
ఇంకా పెళ్ళికైతే ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చారు కొంతమంది, జస్ట్ శాంపుల్ కోసం. వాళ్ళే ఇప్పుడు ఫుడ్ తింటున్నారు. వాళ్ళు తినేసి నిజంగానే చాలా బాగా రివ్యూ ఇచ్చారు. నిజంగా చాలా బాగుంది ఆంబూర్ బిర్యానీ అయితే, సీరియస్లీ చెప్తున్నా. ఇంకా జీవన్ అన్న కూడా తినేసి నిజంగా చాలా బాగుందని చెప్పాడు. ఇంకా మేము తిన్నాము. ఇంకా హరి అన్న అయితే నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పాడు. ఇంకా నేను తిన్నాను. నాకు సీరియస్గా చాలా బాగా నచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా అలా డ్రోన్ షాట్స్ అయితే తీసాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో చేసుకోండి అండ్ కమెంట్ చేయండి. ఒక ఇద్దరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్, లవ్ యూ.